మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీ ఆత్మకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రభువునందు అత్యంత ప్రియమైన వారలారా, దేవుడు మనకు మరొక దినమిచ్చి ఈ దినమందు మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనకిచ్చిన వాగ్దానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. నేటి దినము మనకు ఇవ్వబడిన వాగ్దానం, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు ఎన్నటికీ సిగ్గుపరచబడరని దేవుని వాక్యం సెలవిస్తోంది. దేవుడు ఆ వాగ్దానం ఈరోజు మనకు అనుగ్రహించాడు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 22వ వచనములో ఈ వాగ్దానం చేయబడి ఉంది. అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగూ సెలవిస్తున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు కుటుంబము అంటే ఇశ్రాయేలీయుల గురించి. ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని ప్రజలు. మనము నూతన ఇశ్రాయేలీయులము. మనము యేసుక్రీస్తు ద్వారా దేవుని ప్రజలమయ్యాము, దేవుని బిడ్డలమయ్యాము. దేవుడు ఈ వాగ్దానము తన ప్రజలకు అనగా మనకు చేశాడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 23వ వచనంలో మరొక మాట కూడా దేవుడు రాయించాడు, అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచునప్పుడు నా నామమును పరిశుద్ధపరచుచు యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు, ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు అని మాట దేవుడు యెషయా ప్రవక్త గారి ద్వారా ఈ మాట రాయించాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. ఎంత గొప్ప మాట! క్రీస్తునందు ప్రియమైన వారలారా, రోమపత్రిక 9వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనము ఈ మాట చూస్తాం. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుతున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి. విశ్వసించువారు పడిపోరు. దేవునికి మనము స్తోత్రాలు చెల్లించాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారుగా మనము జాగ్రత్తగా గమనిస్తే దేవుడు తన ప్రజల విషయంలో అద్భుతమైన కార్యాలు చేస్తానని ఆయన ప్రమాణం చేశాడు. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యములను చూస్తారు. ఈరోజు నా దేవుడు మన ప్రభువు నీ మధ్యలో ఉన్నాడు గనక ఆయన నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు. విశ్వసించిన నీవు సిగ్గుపరచబడవు. దేవునికి స్తోత్రములు చెల్లించుదాం. ఇదే యెషయా గ్రంథము 28వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది, ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు సిగ్గుపడడు, విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు భయపడడు. సిగ్గుపడడు, కలవరపడడు, భయపడడు విశ్వసించువాడు. కనుక దేవుడు, ఈ వాగ్దానం చేసిన దేవుడు యాకోబు వారి కుటుంబానికి కొన్ని దీవెనలు కలుగుతాయని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొన్ని దీవెనలు వారికి ఇస్తూ ఉన్నానని దేవుడు ప్రమాణం చేశాడు. 22 నుంచి 24 వచనాలలో మనం వాటిని చూస్తాం. వాగ్దానం చేశాడు. ఏమిటి దీవెనలవి? కొన్నిటిని చూద్దాం, కొన్నిటిని మనం చూద్దాం.
అంగవైకల్యము గల వారు స్వస్థత నొందుతారని, 2 చెవిటివారు వింటారు, 3 గుడ్డివారు చూస్తారు, వారు సంతోషిస్తారు, దేవుని యందు ఆనందిస్తారు అని దేవుడు ప్రమాణము చేశాడు, వాగ్దానం చేశాడు వారికి. ఈరోజు ఈ యొక్క ఆశీర్వాదాలు మనం కూడా పొంది ఉన్నామండి. మనం కూడా పొంది ఉన్నాం. ఈ దీవెనలు యాకోబు కుటుంబానికి కలుగుతాయని దేవుడు ప్రమాణం చేశాడు. యాకోబు అంటే ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు అంటే మనమే, దేవుడి ప్రజలము. ఇశ్రాయేల్. విశ్వసించువాడు సిగ్గుపడడు, విశ్వసించువాడు కలవరపడడు. ఎవరు కలవరపడతారు? ఎవరు కలవరపడతాడు అంటే ఒక 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం నేటి వాగ్దానం. ఎవరు కలవరపడతారు? 1, భయపడేవారు కలవరపడతారు. భయపడేవారు కలవరపడుతుంటారు. వారు ప్రతిదానికి భయపడుతూనే బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వారు కలవరపడతారు. అలాంటి వారు ఒకరోజు సిగ్గుపడతారు. కానీ విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు సిగ్గుపడడు, విశ్వసించువాడు భయపడడు. 2వదిగా, ఎవరు కలవరపడతారు, ఎవరు సిగ్గుపడతారంటే తప్పు చేసేవారు సిగ్గుపడతారు, తప్పు చేసేవారు కలవరపడతారు. 3వదిగా, ఎవరు కలవరపడతారు, ఎవరు సిగ్గుపడతారంటే అవిశ్వాసులు. అవిశ్వాసముతో జీవించేవారు కలవరపడుతూనే బ్రతుకుతూ ఉంటారు, కలవరంతోనే జీవిస్తుంటారు. వారు ఒకరోజు సిగ్గుపడతారు. విశ్వసించువాడు కలవరపడడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యందు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు మనకు రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున నీవు విశ్వాసం ఉంచి ఉన్నావు కనుక నీవు సిగ్గుపడకూడదు, నీవు కలవరపడకూడదు, నీవు భయపడకూడదు. దేవుడు నీ జీవితంలో నెమ్మదిని ప్రసాదించి గొప్ప అద్భుతమైన కార్యము నీ జీవితంలో జరిగించునుగాక, నీవు చూచునుగాక. ఆమేన్. ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన నా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ, నాయన ఈరోజు మీరు మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ యందు విశ్వాసం ఉంచుతాడు సిగ్గుపడడని, మీ యందు విశ్వాసం ఉంచువాడు కలవరపడడని, మీ యందు విశ్వాసం ఉంచువాడు భయపడడని మీరు మాకు తెలియచేశారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యో, ఇంతకాలం నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను, ఉద్యోగం లేదే. వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నాను, నాకు వివాహం చెప్పడం లేదే. సంతానం కొరకు 8 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం, నాకు సంతానం లేదే అని ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే కలవరపడుతున్నారో, అలాంటి వారి కలవరమును తొలగించి వారికి మీ కృపణ ధ్వజముగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారు ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప ఆశ్చర్యమైన కార్యములు వారి జీవితంలో మీరు జరిగించుదురుగాక. సహాయం చేయండి. మరిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, బాగు చేసే దేవుడు, కలవరమును కళ్యాణంగా మార్చే దేవుడు మీకు వందనాలు. నేను ఈ వాగ్దానం బిడ్డ జీవితాల్లో కలవరము కుట్టివేసి భయమును తొలగించి అభయమునిచ్చిన వాగ్దానము బట్టి, అభయ వాగ్దానమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మహిమా ఘనత ప్రభావములు మీ నామమునకు ఆరోపిస్తూ, ప్రార్థించిన వాటన్నిటిని కూడా మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించినవి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సన్నిధి, సహాయము, సమాధానము ఆయన వాగ్దానము నెరవేరు మీ జీవితంలో, మీ బిడ్డల జీవితాల్లో యేసు నామమందు అవి నెరవేరును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు కృప మీకు, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు, మీ ఆలోచనలకు సదా తోడై ఉండునుగాక. దేవుని ఉన్నతమైన కార్యములు, దేవుని గొప్ప కార్యములు మీ జీవితంలో దేవుడు జరిగిస్తూ ఉండగా వాటిని నీవు పొందిన తరువాత ఆయనకు కృతజ్ఞుడవై జీవించాలని దేవుడు
ఆశపడుతున్నాడు. నీ జీవితంలో అర్థము చేయడానికి ముఖ్యమైన కారణము దేవుని ఉద్దేశం అదే. అట్టి కృపలో దేవుడు నిన్ను బలపరుచుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.